అందరికీ ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు. నేనైతే నమ్ముతున్నాను మన బాగులు చూసుకున్నవాడు దేవుడని ప్రతిరోజు మీతో చెప్తున్నాను. ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా తీర్చుటకు మహా సమర్థుడైన. చూడండి, ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక జరిగినటువంటి కథ, అంటే జరిగినటువంటి సన్నివేశం. కథ అని చెప్పను, సారీ, అది సన్నివేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న దినాల్లో ఆయన బోధిస్తూ వచ్చే సమయంలో ఆయన ఆ టైంలో అక్కడ ఉండకపోతే మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వచనం నుంచి చెప్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన శిష్యులు అక్కడ ఉండేటువంటి పరిశీలులు అందరూ కొన్ని మాటలు తర్కించుకుంటూ ఉంటారు. ఆ తర్కించుకునే సమయంలో ఆయన అక్కడికి ఎంటర్ అవుతారు. ఆయన రాగానే జనాలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు ఆయన. అప్పుడు ఒక తండ్రి అంటాడు, అయ్యా నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టినప్పటి నుంచి, అంటే వాడికి ఊహ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉన్నాడంటే తరచుగా అగ్నిలో పడిపోతుంటాడు, నీళ్ళల్లో పడిపోతుంటాడు. ఈ సమస్య చేత వీడు ఉంటున్నాడు. కాబట్టి ఈ సమస్య మీ దగ్గరికి వస్తే తీరుతుందని నేను తీసుకుని వచ్చాను. కానీ మీ శిష్యులు అయితే ఆ సమస్యను తీర్చలేకపోయారు అని అడుగుతాడు. అన్న వెంటనే ఆయన అంటాడు, అవును, ఎప్పటి నుంచి ఇలా ఉంది అంటే బాల్యం నుంచే ఉందయ్యా అంటాడు. సరేనని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే తీసుకొని రమ్మంటాడు. తీసుకొని వచ్చి ఏమంటాడంటే, ఖచ్చితంగా మీ వల్ల ఏమైనా అయితే మీరైనా ఈ సమస్యకు పరిష్కారం చేయండి. అంటే మీ శిష్యుల వల్ల అయితే కాలేదు, మీ వలన ఏమైనా అయితే ప్రభుతో చెప్తున్నాడు, ఈ బిడ్డ యొక్క సమస్యను తీర్చండి అని ఆ తండ్రి అంటాడు. తండ్రి అన్న వెంటనే ఆ ప్రభు అని యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటారు. అంటే నువ్వు గన నమ్మావంటే అది సాధ్యం అవుతుంది. నువ్వు గన నమ్మకం లేకుండా ఉంటే అది సాధ్యం కాదు. అంటే అది నీలో ఉంది. నీ నమ్మకాన్ని బట్టి నీ బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. నీకన్నా అపనమ్మకం ఉంటే నీ బిడ్డ ఇలాగే ఉంటాడు అనేది ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకైతే నమ్మకం ఉంది, ఇంకా ఎక్కడైనా మీరు కావాలనుకుంటున్నటువంటి నమ్మకం నాలో లేదేమో, అలాంటి అపనమ్మకం అనేది నా హృదయంలో ఎక్కడా ఉండకుండా మీరు అనుకున్న నమ్మకం నాలో పుట్టించి నన్ను కాపాడయ్యా, నా బిడ్డను జ్ఞాపకం చేసుకోయని ఆయన నమ్రతతో వినయముగా ఆ యొక్క బిడ్డను ప్రభుకి అప్పగిస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నారంటే వెంటనే చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆ బిడ్డ అలాగే విలవిలలాడుతూ కింద అలాగే నురుగు కప్పుకుంటూ పడిపోతాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, ఎప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ నీళ్ళల్లో పడిపోయేదానికి చనిపోయేదానికి పడిపోతుంటాడు, అగ్నిలో పడిపోతుంటాడయ్యా, ఇది ఈ అబ్బాయి యొక్క పరిస్థితి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ మాటలు విన్న తర్వాత ఆ బిడ్డ అలాగే పడిపోతాడు. ఆ పడిపోయిన వెంటనే నురుగు కక్కుకుంటారు. జనం అంతా అక్కడుండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంక ఈ అబ్బాయి చనిపోయాడు, నురుగు నోట్లో నుంచి వస్తుంది కాబట్టి ఇంకా చనిపోయాడు అని అనుకుంటారు. అయితే ఆ అబ్బాయి కొంచెం సేపు అయిన తర్వాత లెమ్మన వెంటనే వేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు, అవయ్యా ఎక్కడైతే ఈ అబ్బాయిని ఈ యొక్క ఆ దెయ్యాలు పట్టుకున్నాయో అక్కడే తీసుకువెళ్ళి ఈ అబ్బాయిని పడేస్తుంటాయా అనేటువంటి మాట అనుంటాడు. అంటే ఆ అబ్బాయి అంటే ఈ లోకంలో మనం గమనించుకోవాల్సిన విషయము, మూగా చెవిటి మూర్చగలిగినటువంటి దెయ్యాలతో ఆ అబ్బాయి పీడించబడుతున్నాడు. అంటే మన వినికిల్లో చెవుడు ఆ అబ్బాయికి మూర్చ వచ్చేస్తుంది, మూర్చ వచ్చి పడిపోతున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తనకి ఏమొస్తుందంటే ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది అనమాట. నోరుతో మాట్లాడలేడు, మోగోడుగా ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు, అంటే ఇవన్నీ ఏంటంటే ఒక దెయ్యము, అంటే అన్ని రకాల దెయ్యాలు ఆ బిడ్డను పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఆ బిడ్డను చంపేయాలనేటువంటి ఉద్దేశంతో నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తున్నాయి, ఆ యొక్క అగ్ని దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఆ దెయ్యాల పని ఏంటంటే మనము బాగుండటం ఇష్టం, మనం చనిపోవాలా, మనం నరకానికి వెళ్ళిపోవాలా, ఇది దాని యొక్క ఉద్దేశము. కాబట్టి కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు, ఆ బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని చెడిపేస్తుంటాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక న్యూసెన్స్ లాగా చూస్తుంటారు. ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఉండకుండా లేవు అంటే అది అబద్ధం. ఏదో ఒక సమస్య చేత పీడించబడుతూనే ఉంటాం. కారణం ఏంటంటే అపవాది పని అదే. మనం హ్యాపీగా ఉండటం దానికి ఇష్టం లేదు. ఏదో ఒక రకమైనటువంటి రోగాన్ని, ఏదో ఒక రకమైనటువంటి
బాధను మన హృదయంలో, మన కుటుంబంలో ఎవరికో ఒకరికి తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టడమే దాని యొక్క పని. కానీ దాన్ని జయించేదానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి అపవాది క్రియలను లయపరచటకు మనుష్య కుమారుడి లోకంలోనికి ప్రత్యక్షమాయను అనేటువంటి మాట ఉంది. అంటే అపవాది క్రియలు ఈ లోకంలో ఉండేటివన్నీ ఏంటంటే, అపవాది అంటే మనకు విరోధి అయినటువంటి అపవాది, దుష్టుడు, వాడినన్నింటినీ ఎదిరించి వాడి క్రియలన్నింటినీ ఆయన లయపరిచేదానికి ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట ఒకటో యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బిడ్డ ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో వెంటనే ఆ బిడ్డ పడిపోవటం, ఆ దెయ్యాలు అంటే మూగా, చెవిటి, ఆ మూర్ఛ తీసుకొచ్చే దెయ్యాలు అతను విడిచి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఆ బిడ్డ లేచిన తర్వాత బాగవుతాడు. ఆ తండ్రికి ఎంతో సంతోషం వేస్తుంది. కాబట్టి మనం నమ్మితే ఆ తర్వాత ఆ శిష్యులు అడుగుతారు, అయ్యా ఏంది మేము కూడా ఇలాగే ప్రార్థన చేశామే, ఎందుకు ఆ బిడ్డను మేము బాగు చేయలేకపోయామంటే, అయ్యా ఏ పని చేయాలంటే కూడా నువ్వు ఏం కలిగి కాన్ఫిడెన్స్ తో నువ్వేం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఇలాంటి సమస్య చేత పీడించబడుతున్నప్పుడు ఏదేదో చేసి ఎవరెవరికో చెప్పుకుంటే మీ సమస్య తీరదు. ప్రార్థన చేయండి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారము పొందుకుంటారు అనేటువంటి మాట చెప్తాడనమాట. కాబట్టి ఆయన పరమ వైద్యుడు, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి మానసిక పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావు వాటిని తీర్చుటకు మహాశక్తి కలిగిన వాడు. అయితే నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. ఆ తండ్రి నిజాన్ని ఒప్పుకుంటాడు. నమ్మకమైతే ఉంది, ఇంకెక్కడైనా అపనమ్మకం ఏమైనా నాలో ఉందేమయ్యా, అది కూడా తీసివేసేయా అని ఎంతో తెలివిగా అడుగుతున్నాడు. ఈ రోజు మనము కూడా అలా అడిగి అలాంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మన బిడ్డల్ని మనల్ని బట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క చెడ్డ దెయ్యపు ఆత్మ నుంచి మనం విడుదల పొందాం. అంటే ఆ మూగ, చెవిటి ఇవే కాదు దెయ్యాలంటే. ఆ కోపం అనేది ఒక దెయ్యమే, ఆ దెయ్యపు లక్షణమే. అసూయ అనేది ఒక దెయ్యపు లక్షణమే. ఆ తర్వాత ఈర్ష అనేది ఒక దెయ్యపు లక్షణమే. ఆ వ్యభిచారం చేయించేటువంటిది కూడా దెయ్యపు లక్షణమే. ఆ అశ్లీలమైనటువంటి చిత్రాలు చూపించేది కూడా దెయ్యమే. ఇవన్నీ ఏంటంటే దెయ్యపు కార్యాలు, దొంగతనము, మోసము, ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నట్టే ఇవంతా దుష్టుడు వల్ల కలుగుతుంది. దేవుని వల్ల ఏ మంచి జరుగుతుందంటే అదంతా దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి మంచి చేసే వారంగా, మంచిని గ్రహించే వాళ్ళంగా, మంచిని లోకానికి మనము అందించే వాళ్ళంగా ఉండాలని ప్రార్థించుకున్నాము. దేని గురించి భయపడకుండా తండ్రి ఏ విధంగా తన యొక్క సమస్యను తీసుకొచ్చి సరైన వ్యక్తి దగ్గరకు తీసుకొని వచ్చి తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నారు, ఈ రోజు మీరు కూడా నమ్మితే ఆ నమ్మువానికి సమస్య సాధ్యం అంటున్నాడు. కాబట్టి మీరు ఎవరైనా ఏ సమస్య చేతైనా ఉన్నా ఆయన దగ్గరికి రండి, ఆయన ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తీరుస్తాడు. అట్టి పరిష్కారాన్ని పొందుకోవాలని ప్రార్థిద్దాము. ఈ అమూల్యమైన మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం తండ్రి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఆ యొక్క చెవిటి, మూగ, ఆ మూర్చగలిగినటువంటి దెయ్యాలతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డను గురించి ఆయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ తండ్రి అయితే ప్రభా సరైన వ్యక్తి అయినటువంటి మీ దగ్గరకు తీసుకుని వచ్చి తన సమస్యకు పరిష్కారం పొందుకున్నాడు. ప్రభా ఈ దినం కూడా ఎందరో సమస్య చేత పీడించబడుతున్నారు, కానీ మీ దగ్గరకు రాలేక అలాగే ఆ యొక్క సమస్యలు అలాగే నాయన వాళ్ళు ఉండిపోతున్నారు. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించండి, మారు మనసులో పశ్చాత్తాపాన్ని దయచండి. ఆ కఠిన హృదయాన్ని తీసివేసి సత్యాన్ని గ్రహించుటకు, సత్యంలో ఆనందించుటకు ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని, ఏ కుటుంబంలో ఏ సమస్య చేత, ఏ యొక్క బాధ చేత, ఏ భయంకరమైనటువంటి అప్పుల చేత, ఈర్ష, ద్వేషం, అసూయ, కలహాల చేత అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యత లేకుండా, బిడ్డలతో తల్లిదండ్రులకు ఐక్యమత్యత లేకుండా, అయా ఎన్నో రకరకాలైన సమస్యలు, మాట వినని బిడ్డలు ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ చెడు సాంగత్యంతో చెడిపోతున్నారు వారందరినీ నీ నామంలో విడిపించి ఆ కుటుంబాల్లో సంతోషము, సమాధానం కలిగి నిన్ను కలిగి జీవించేటువంటి మహాకృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి, అపనమ్మకాన్ని తీసివేసేయండి. నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నారు. ఆ సాధ్యపరిచే దేవుని ఎదుట మన సమస్యను మనము చెప్పుకుందాము. ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాము. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
మనము దేవుని రాజ్యం కట్టుటకు అందరము పురిగొల్పబడదాము. మరలా కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండదు గాక. ఆమేన్. షలోమ్.